అట్లా అందరూ ఆడే ఉన్నా అంతే. అబ్బుపోయారండి. ఎనికి రానా కొంచెం ఎనికి రండి బా ఎనికి రండి. నీళ్ళు ఎత్తిపోయండి. అచ్చా తొక్కండి చెట్టు చుట్టూ కాలుతో తొక్కండి. పైన కుబి కుబి చెట్టు పట్టుకుంటారా ఫోటో తీసుకురా. రోజు భారత ప్రధానమంత్రి మనందరి అభిమాన నేత విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా దేవాలయంలో మోడీ గారి పేరు మీద పూజలు చేయడం కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు నాయకుల జన్మదినాలని ఆడంబరాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా టపాకాయలు పెట్టడం, రోడ్లు బ్లాక్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి నాయకుడు తన జన్మదినోత్సవం రోజు పేదలకు, పర్యావరణానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి 2014లో వారు ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే నిర్దేశించడం జరిగింది. అప్పటి నుంచి 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు, చెట్లు నాటడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు, పేదలకు అన్నదానం కావచ్చు, దుట్టుబాట్ల పంపిణీ కావచ్చు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలు, ఇలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు నిర్దేశించారు. ఆ ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 11 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. 11 గంటలకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 15 రోజుల్లో కూడా ప్రతి గ్రామంలోనూ ఏదో విధంగా సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిమగ్నం అవుతున్నారు. భారత్ మాతాకి జై.